ఆధ్యాత్మికమైన ఆ చింతనతో మనం ఉండాలి. ఒక చిన్న పాప కొట్టుకెళ్ళిందంట వాళ్ళ అమ్మగారితో. వెళితే వాళ్ళ అమ్మగారు సరుకులు కొనుక్కుంటుంది. ఈ పాప అడిగిందట వాళ్ళ అమ్మని, మమ్మీ 1 రూపీ మమ్మీ. అలా వాళ్ళ మమ్మీ అంది, 1 రూపీ నీకెందుకు, ఏం కావాలో తీసుకో. కాదు కాదు మమ్మీ, ఒక 1 రూపీ మమ్మీ. అట్లా వాళ్ళ మమ్మీ అనేది, రూపాయితో నీ కంపెనీ, నీకేం కావాలో కొనుక్కో. అట్లా ఆ పాప అనేది, నేను కొనుక్కుంటాను మమ్మీ, నేను కొనుక్కుంటాను అంటే, చిన్నపిల్ల కదా, సరే ఇదా రూపాయి ఇచ్చింది. ఆ పాప ఏం చేసింది, ఆ రూపాయి చేతిలో పట్టుకొని, అంకుల్ అంకుల్ ఆ ప్యాకెట్ ఎంత. ఆ కొట్టైన ముచ్చట పడి, ఎంత అయితే నీకెందుకు పుడతా, రూపాయి టీ. ఇవ్వట్లే. మరలాంటిది, అంకుల్ ఆ చాక్లెట్ ఎంత. ఆయన అన్నాడు, ఎంత అయితే నీకెందుకు టీ, రూపాయి టీ ఇస్తా టీ. ఇవ్వట్లే. అంకుల్ ఆ ప్యాకెట్. ఇంకా వాళ్ళ మమ్మీకి ఎక్కింది కిక్కు. వేసింది ఇక్కడ ఒకటి పెటామని వేసింది. తెక్కలు దాని మెంటలు దాని బుర్రకాయ ఉంది నీకేమన్నా, ఇక నాతో ఆడుకున్నట్టు ఆడుకుంటావేంటి ఆయనతో. ఏం కావాలనో ఒకసారి చెప్పి తీసుకోవాలి కానీ విసిగిస్తావేంటి, ఏం కొంప అనుకున్నావా ఏంటి, నాతో ఆడుకున్నట్టు ఆడుకుంటావేంటి అతనితో, ఇవా అట్లాడింది. అప్పుడు ఆ పాప అంటదట వాళ్ళ మమ్మీతో, వాళ్ళ అమ్మతో అంటదట, మమ్మీ నాకు నువ్వు ఇచ్చిందే 1 రూపీ కాయిన్. చిన్నపిల్లలు చూడండి, ఒక్కోసారి ఈ చిన్నపిల్లలు మన కళ్ళు తెరిపిస్తారండి. నాకు ఇచ్చిందే 1 రూపీ కాయిన్. అది నా చేతిలో నుంచి జారిపోయిందనుకో, మరలా వస్తుందా. నా చేతిలో నుంచి ఖర్చు పెట్టేసింది అనుకో, ఖర్చు పెట్టేసింది మరలా నాకు ఇమ్మటే ఇస్తాడా. అలాంటప్పుడు నేను అన్ని వివరంగా తెలుసుకొని కొనుక్కోవడం తప్ప. చిన్నపిల్ల వాళ్ళమ్మకి కళ్ళు తెరిచినంత పని అయింది. అరే నిజమే కదా, ఏదో ఒకట్లే అని రూపాయి ఇచ్చేసి కొనేసుకుంటే, ఆ కొన్నది తినలేకపోతే, ఆ కొన్నది కింద పడేసేసుకునే పని అయితే వ్యర్థమే కదా, మరలా ఇచ్చింది మరలా రాదు కదా. జీవితం కూడా అంతే. హలో, వింటున్నారా? జీవితం కూడా అంతే. మనకు ఆ విశ్లేషణ ఉండాలి, మనకు ఆ స్పృహ ఉండాలి. ఏమని, ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది. ఈ రోజున ఈ రెండింటిని తేల్చుకునే దగ్గరే మనం ఏం చేస్తున్నాం, తడబడిపోతున్నామండి. వింటున్నారా? ఇవి మనం తేల్చుకునే దగ్గరే సరిగ్గా మనకు ఆ స్టామినా ఉండట్లేదు, మనకు ఆ శక్తి ఉండట్లే. దేని మీద, ఏది శ్రేష్టము, ఏది అల్పం. మీకు ఇంకా ఒక మాట కూడా చెప్తాను, చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఈ కేరళ వైపు ఏసన్న గారు మీటింగ్కి వెళుతున్నాడంట ట్రైన్లో. ఆ ఊర్లో ట్రైన్ ఆగింది, ఏదో ఒక ఊర్లో, అది మధ్యరాత్రి. ఒరే ఒరే, ఇక్కడ ఈ పెట్టులో కూడా లేడురా, ఈ పెట్టులో కూడా లేడురా అంటున్నారంట. ఎవర్రా ఇల్లు అని ముసుగు తీసి చూస్తే ఏసన్న గారు ఒక అతను, ఒరే ఒరే ఎరా ఇక్కడే ఉన్నాడు రా ఒరే అన్నాడంట. అంతే, 10 నిమిషాల కల్లా 25 మంది చేరిపారంటండి. సంగతి ఏంటంటే, ఏసన్న గారు ఆ ట్రైన్లో వెళ్తున్నారని ఎట్లా తెలుసుకొని ఆ ట్రైన్ కొరకు వాళ్ళు కాసుకొని ఉన్నారు ఆ ఊర్లో, రైల్వే స్టేషన్లో అన్నను కలవడానికి. ఇంక మధ్యరాత్రి కదా, అందరు పడుకొని ఉన్నారు. ఇక భోగికి 4-3 ఎక్కినట్టున్నారు. ఇక ఈ భోగిలో అన్నున్నాడని కేకేసేస్తారు, పరిగెత్తుకో 25-30 మంది వచ్చేస్తారు. ఓయ్ బాబు ఏంట్రా అంటే, అన్నా మీరు ఈ ట్రైన్లో వెళ్తున్నామని మేము సాయంకాలం నుంచి కాసుకొని ఉన్నాం, మీకెవరు చెప్పారా. మేము తెలుసుకుంటుంటాగా మీరు ఎక్కడికెక్కడికి వెళ్తారో కోటాలు, కానీ మీకోసం ప్రార్థన చేస్తున్నాగా, ఈ దారిలో వెళ్తున్నారని తెలుసుకుని మేము అంత వచ్చాం అంటే, సరే టైం అయిపోయింది, బండి బయలుదేరేటట్టుంది, సరే రండి అని టకటకన 25-30 మంది ప్రార్థన చేసేసాడంట. అన్నీ అన్నాడట, రేయ్ బండి బయలుదేరి దిగండి. అంతలో వాళ్ళల్లో ఒకరు ఏం చేశాడు, అందరూ ఏదో ప్రార్థన చేయించుకొని కానుక పెడుతుంటే వాళ్ళలో ఒక అతను 10 అరటిపండ్లు తెచ్చాడంట. ఎన్ని చెప్పరేంటి అంటే 10. అప్పుడు అన్నాడంట, ఒరే ఎవా ఒక్కడిని 10 అరటిపండ్లు తింటానంటరా.
కడుప చెరువా? చట్, ఒక రెండు ఎక్కడ పెట్టి మిగతా తీసుకెళ్ళి. వాళ్ళు అన్నారట, మీకోసమన్న కొన్నవి మేము తీసుకెళ్తే మాకు ఆశీర్వాదమా? వద్దో మీరే తినండి అని అక్కడ పెట్టి ట్రైన్ బయలుదేరుతుంటే దిగేశాడు. అసలు సంగతి చెప్తానండి, ఎప్పుడైతే వాళ్ళు దిగి వెళ్ళిపోయారో ట్రైన్ బయలుదేరిందో, ఒక చిన్న కుర్రోడు మాసిన బట్టలు, చింపిన జుట్టు, చినిగిన బట్ట, ఏదో భోగిలు తిరుగుతుంటారు కదా, వాడు ఒకడు వాళ్ళు అటు దిగెళ్ళగానే అన్న దగ్గరకు వచ్చి కడుపు కొట్టుకుంటూ, అయ్యా అయ్యా అన్నం తిని 3 రోజులు అయింది అయ్యా, అయ్యా ఆకలయ్యా, ఇట్లా అడిగే వాళ్ళు ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు 3 రోజులు లెక్క చెప్తారు మనకు. మీరు చూడండి కావాలంటే, ఇంకా 4వ రోజు అని చెప్పరు, 5వ రోజు అని చెప్పరు, 2 రోజులు చెప్పరు. వాళ్ళు చెప్పేది 3 రోజులే. అదేంటో మరి నాకు అర్థమే సావదు. అంటే ఇక కడుపు కొట్టుకుంటూ ఆకలయ్యా ఆకలయ్యా, అయ్యా అన్నం తిని 3 రోజులు అయిందయ్యా అంటుంటే అన్న అన్నాడంటే, రే కడుపు కొట్టుకుంటే దరిద్రుడు, కొట్టుకోబోకరు అట్లాగా రా అని. ఇప్పుడు ఏసన్న గారికి తెచ్చిన ఏంటి ఎట్లాంటివి తెస్తారండి? పాసిపోయినాయి, రాలిపోయినాయి, ఊడిపోయినాయి తెస్తారా? శ్రేష్టమైనవి, మంచి కాస్ట్లీ ఫుడ్. ఆ అరటిపండు కూడా ఒక్కొక్కటి ఇంత ఉందంట ఆ కేరళ వైపు. సరే అన్న అన్నాడట, ఇది తీసుకురా, ఒకటి తీసుకో, తిను, ఇది తినరు, ఇంకోటి కూడా ఇస్తాను తినరా అన్నాడంటే. తినాలా లేదాడు? మాట్లాడరేంటి? తినాలా లేదా? మీరైతే తింటారా లేదా? ఆడు తినట్లే. ఆడు తినకపోగా ఆ అరటిపండుని ఎగా చూసుకుంటుంటే కోప్పడ్డాడంట అన్న. ఒరే అన్నం ఆకలేస్తుంది, అన్నం తిని 3 రోజులు అయింది అన్నావు, తినరా, అది తిని ఇంకొకటి కొడుస్తాను తినా. ఏసన్న గారు పోరు పడలేక వాడు అక్కడి నుంచి అరటిపండు తీసుకెళ్ళిపోయాడంటండి. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఆకలి అన్నాడు, కడుపు కొట్టుకున్నాడు, 3 రోజులు లెక్క చెప్పాడు నాతో. మరి తినాలి కదా, ఇస్తే తీసుకెళ్ళిపోయాడేంటి? ఎవరికి ఇస్తాడు? కొంప తీసి సెకండ్ హ్యాండ్కి ఏమైనా అమ్ముకుంటాడేంటి వీడు? అట్లని ఆయన చూడండి, ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం అని లేచి ఆడెట్లా వెళ్ళాడు అట్లా వెళితే ఆడెక్కడికి వెళ్ళలా. ఆ బాత్రూముల దగ్గర నిల్చొని అరటిపండు ఒలుచుకొని పండేమో చేతిలో పెట్టుకొని తొక్క తింటున్నాడంట వాడు చూడండి. ఇక అన్న గదిపాడట, వరే తిక్కలోడ మెంటలోడ బుర్రకాయ ఎక్కడుందరా నీకు? అరే పండు చేతిలో పెట్టుకొని తొక్క తింట వాడు అంటాడట, నేను పండు తింటా తొక్క తింటా. ఏసన్న గారు అన్నాడట, ఒరే అబ్బా తిన్నప్పుడు నీ కడుపు నిండినట్టే ఉంటది కానీ ఇక రాత్రికి నీ బతుకు చెంబు గుర్తుకే నీ ఓటు ముద్ర. వాడు ఎంత చెప్పినా వాడు అంటాడట, నాకు అలవాటే అంటాడు కానీ ఇడిచిపెట్టాడే. నేను ఇప్పుడు ఆడి సంగతి ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో మనం చేసే పని కూడా అదే. తినాల్సిన పండేమో పక్కన పెట్టి, మీకు అర్థమైందా? కనెక్ట్ అయిందా? తినాల్సిన దాన్నేమో పక్కన పెట్టి దేన్ని తింటున్నారు చెప్పండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఏం తింటున్నారు? తొక్క. వెరీ గుడ్. వాళ్ళకి ఎంతన్నా చెప్పండి, లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి పద్యాలు పాడి పాదిరి గారు వినిపించుకొని వచ్చి ఎన్ని చెప్పిన వాళ్ళు అనేది ఏంటంటే, ఏమన్నా మత మార్పిడి చేయకూడదండి. మత మార్పిడా? ఒరే పండు తినరా నాయన, తొక్క తినద్దురా బాబు అంటే ఇది మతం అంటే? మీరు చెప్పండి పోనీ. శ్రేష్టమైనవి ఉన్నాయి స్వామి, శ్రేష్టమైనవి ఉన్నాయి నాయన. ఈ అల్పమైన వాటిల్ని, క్షణికమైన వాటిల్ని, దుర్లభమైన వాటిల్ని, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆ శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టి ఆ శ్రేష్టమైన వాటిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తురా బాబు. ఈ చిన్న ఆయుష్లో నీవు బ్రతకాల్సిన బ్రతుకు కాకుండా బ్రతకకూడని బ్రతుకుతున్నావని నెత్తి నొడుగొట్టుకుంటుంటే ఎంతసేపటికి కులము మతము అంటారే కానీ శ్రేష్టమైనవి ఏంటి, అల్పమైనవి ఏంటి గుర్తించరేంటి? ఏంటండి? ఇంకా కాస్త కనుక మనం నొక్కి చెప్పామనుకో, గట్టిగా చెప్పామనుకో, ఏంటంటే ఏదో మంచి మాటలు చెప్తారని వచ్చాం మేము, అంత ఖచ్చితంగా చెప్తాడేంటి ఆయన? అరే ఖచ్చితంగా చెప్పేదేంటి? ఇప్పుడు చూడండి, మనం చెప్పేదేంటి? ఇది కులమా, మతమా, వర్గమా,
లేకపోతే ధనిక పేద లాంటివి అవి కాదు కదా. మనిషి మనిషిగా బ్రతకడానికి, మనిషి మానవత్వం కలిగి నిలవడానికి, మనిషి సమాజంలో విలువ కలిగి బ్రతకడానికి, వ్యవస్థ కుటుంబపు వ్యవస్థ అవస్థ పాలు కాకుండా ఆశీర్వాదకరంగా ఉండడానికి నీకు కావలసిన ఒక పవిత్రమైన మార్గం కావాలి, అంతే కదా. దానికి మతానికి ఏం సంబంధం అండి? ఏం సంబంధం చెప్పు? మంచి కూర వండుకొని పక్కన పెట్టుకున్నాం, వేడి వేడి అన్నం వండుకొని తిందామని, దాంట్లో బల్లి పడింది. దేవానికి స్తోత్రం నాయన, ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చావయ్యా, ఎక్కడో ఉన్న బల్లిని తీసుకొచ్చి నా కూరలో వేసేవయ్యా, స్తోత్రం అయ్యా అంటారండి. అది తినకూడదురా నేను చెప్తున్నాం, అది తప్ప. నేను తింటా నీకేంటా అంటే ఏమి లే, తోటలోకి వెళ్తావు. ఏ తోటలోకి? అది మీకు ఇట్టే కరెక్ట్ అయిపోతుంది ఏంటి? ఏ తోటలోకి వెళ్తావు? అది ఇప్పుడు అప్పుడే వద్దులేరా, అందరం కలిసి ఒకసారి వెళ్దాం, కాసేపు ఉండరా బాబు అంటే, నేను తింటా నీకేంటా. నాకేంటి? మనిషిని గనుక, మానవత్వం ఉంది గనుక, ప్రేమ అనురాగాలు మా ప్రభు మా గుండెల్లో పెట్టాడు గనుక చేతులు జోడించి చెప్తున్నాం. మాకే ఆ మానవత్వం లేకపోతే మేము కూడా చెప్పంగా, అంతే కదా. ఎవడు బతికితే మనకెందుకు, ఎవడు చస్తే మాకెందుకు అనుకుంటే మేము కూడా హాయిగా శుభ్రంగా కేకలు కానీ దీన్ని దుప్పలు కప్పుకుని నిద్రపోయి గురక పెట్టేవాళ్ళం. ఎందుకు ఊరు ఊరు, వాడ వాడ, గ్రామ గ్రామ, పల్లె పల్లె, కష్టమైన నష్టమైన బాధలైనా ఎందుకు రాత్రి బౌలు గుండెలు అవిసేటట్లు కేకలేస్తున్నామంటే మానవత్వం, మానవత్వం అంతే. దీనికి మరోది ఏదో వస్తుంది, ఇస్తుంది, తెస్తుంది, లేకపోతే ఆస్తులు అంతస్తులు భోగం భాగ్యం ఏదో నింగి నేల ఒకటైపోయి మమ్మల్ని ఎత్తుకోపోదు, ఇవి కాదు. ఏదో ప్రతిఫల అపేక్ష కలిగి కాదు, మానవత్వమే. సాటి మనిషి నశించిపోతుంటే, సాటి మానవుడు నలిగిపోతుంటే, నా వలే మానవ రూపం కలిగిన ఒక వ్యక్తి నిత్య నరకాగ్నికి దిగసారిపోతుంటే కళ్ళతో చూస్తూ ఓర్చుకోలేక పవిత్రతని పరిశుద్ధతని పరిచయం చేద్దామన్న మానవత్వంతోనే ఇదిగో ఈ మాటలు, ఈ బోధలు, ఈ సందేశాలు వింటున్నారా? మరి ఈ రోజున ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది? మీరు పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మాటలు చదువుతారండి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో, ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి, ఆ అనుభవ జ్ఞానం ఉండాలి. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈమె చెప్పింది, ఆమె చెప్పింది. ఈ రోజుల్లో వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళకి తక్కువేవి, మాట్లాడండి తక్కువేవి. అబ్బా అబ్బా ఈ భుజమేదో నొప్పిగా ఉందిరా అన్నామే అనుకో, ఇక వాడు చెప్తాడు రా స్వామి, పొరపాటున అబ్బా భుజం నొప్పి అన్నామే అనుకో, ఇక చెప్పేవాళ్ళకి తక్కువేమి. ఒకడేమో అన్నం తినద్దు అంటాడు, ఇంకొకడేమో అన్నమే తినమంటాడు, ఇంకొక ఆయనేమో కొబ్బరి నూనె తాగమంటాడు, ఇంకొక ఆయనేమో కిరోసిన్ తాగమంటాడు, ఇంకొక ఆయనేమో పెట్రోల్ తాగమంటారు. ఇక వీళ్ళందరూ చెప్పినాయి కనుక చేసామంటే మరుసటి రోజే టికెట్ తీసుకెళ్ళిపోతాం మనం. నేను నిజం చెప్పేది, మీరు ఏదైనా సమస్య పక్కన వాళ్ళతో చెప్పి చూడండి, వాళ్ళు కనుక పుస్తకాల కట్ట ఎప్పకపోతే నన్ను అడగండి. అయ్యో బాబో ఎన్ని చెప్తారో, వినేవాడు ఉంటే చెప్పేవాడికి చాలా అలుసే, చాలా అలుసు. ఇప్పుడు నేను కూడా అంతే, మీరు వింటున్నారు కదా, వినేవాళ్ళు ఉంటే నాకు కూడా అబ్బో ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ నేను కూడా చెయ్యాలి కదా, అక్కడే తేలిపోయేది వ్యవహారం, అక్కడేనండి. ఇక్కడ దైవజనుడైన పౌలు చెప్తాడు ఈ ఫిలిప్పులో ఉన్న సంఘానికి, ఓ సంఘమా, మీరు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు మీరు అభివృద్ధి చెందాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కాదు. ఏదో రక్షించబడ్డాను, బైబిల్ కొన్నాను, కిస్మిస్ చేశాను, ఈస్టర్ పండగకి ఏడ్చి 7 గ్లాసులు పానకం దాగి 20 బట్టే కిస్మిస్ పండగకి స్టార్ లేపా, మా గోడలకి వాక్యాలు రాసా,
అర్థమవుతుందండి? 120 రూపాయలు పెట్టి బైబిల్ కొన్నాను, 3 రూపాయలు పెట్టి స్టిక్కర్ వేసాను, ఇక తిక్కబుట్టు ఊరంతా తిరుగుతున్నాను. మనాడు సంబరాలు అంబరాలు ఇలాగే ఉంటాయి. ఆచారపు క్రైస్తవ లోకములో ఈ రోజున మనిషి అతిశయిస్తున్నాడే కానీ ఆత్మీయతలో ఉన్న ఆశీర్వాదానికి చేరువ కాలేకపోతున్నాడు. ఆచారపు క్రైస్తవ్యం. కాస్త మీకు ఈ రాత్రి నొప్పి కలుగుతుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు నొప్పి కాక ఇంకేముంటుంది మరి? ఏదో ఆచారపు క్రైస్తవ్యం. ఆదివారం అంటే చర్చికి వెళ్ళి ఆ గోడ కానుకొని కాసేపు నిద్రపోయి రావాలి. చర్చికి వెళ్ళే వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం కోరుకోరు, చర్చిలో ఏం కోరుకోరు. నెత్తి మీద ఫ్యాన్ ఉంటే చాలు, ఆనుకోవడానికి గోడ ఉంటే చాలు. ఇక పాస్టర్ గారితో పని లేదు, వాక్యంతో అసలే పని లేదు. ప్రార్థన అంటే 1/2 లీటర్ జొల్లు గార్చేసి వస్తారు అంతే, సింపుల్గా. ఎక్కడికి వెళ్ళొచ్చారు? ప్రార్థనకి. ఏం చేసి వచ్చావు? అక్కడికి వెళ్ళొస్తాను అంతే. ఏం చెప్పడమ్మా మీ పాస్టర్ గారు? బైబిల్లోదే. బైబిల్లోది కాక రామాయణంలో చెప్తారా? అద్దు సేరు మొహమా, బైబిల్లోదే. మీరు కావాలంటే నేను అంటున్నానని కదా, మీరు ఇంటర్వ్యూ చేయండి. కొందరు దేవుని ముందరకి వెళ్ళి వస్తుంటారు కదా, వాళ్ళని నిలబెట్టి అడగండి. దేవుని వాక్యం చేత ఈ రోజున ఏ నిర్ణయం తీసుకున్నావు? దేవుని వాక్యం నిన్ను ఎలా ఈరోజు దర్శించింది? దేవుని వాక్యానికి నీ స్పందన ఏంటి? దేవుని వాక్యానికి నీ ఒప్పందం ఏంటి? దేవుని వాక్యము చేత ఎలా నీవు పశ్చాత్తాప్తుడయ్యావు? అడగండి. ఆన్సర్ ఉండదు. ఆచారంగా ఆదివారం అయితే తలంటు స్నానం చేసి పెద్ద బైబుల్ పట్టుకొని పెద్ద మనుషులాగా వెళ్ళి పెద్ద ముసుగేసుకొని కాళ్ళు చాపు నిద్రపోయేసి ఆమెనంటే నెత్తి చేయబెట్టుకుని వచ్చేస్తారు అంతే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అమ్మ ఆమెన్. భక్తి అంతా అబ్బా అబ్బా. ఇదిగో ఇదే ఈరోజు మన కళ్ళతో కనబడేది, కళ్ళకి కనబడేది. అంతేగాని ఆ అభివృద్ధి గతానికి ఇప్పటికి, నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, మీకు నొప్పి కలగాలని చెప్తున్నాను. మిమ్మల్ని గిచ్చి గుచ్చి నొప్పింపజేసి ఒప్పింప చేయాలని చెప్తున్నాను ఈ మాటని. నిన్నటికి ఈ దినానికి, మరో చెప్తున్నా, నిన్నటికి ఈ దినానికి మార్పు లేకపోతే ఈ దినం నీకిచ్చి ఈ దినం నిన్ను సజీవునిగా ఉంచి వ్యర్థమండి. మీకు అర్థమవుతుంది. ఇంకో మాట చెప్తా. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రాస్పరస్, ఆ అభివృద్ధి మీలో లేకపోతే నీకు ఈ సంవత్సరం అనుగ్రహించి వ్యర్థమండి. అందుకే ఆయన చెప్పాడు, తీసిరా ఈ చెట్టుని, తీసిపడేరా, చాలా కాలం నుంచి చూస్తున్నాను, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, ఫలాలు లేవు, ఏమి లేదు, దీనివల్ల భూమి నిస్సారమైపోతుంది, తీసే. పాపం ఆ తోటమాలి బతిమాలుకున్నాడు, అయ్యా ఇదొక్క సంవత్సరం ఉంచు, ఏం చేద్దాం, తప్పదు కదా, ఇదొక్క సంవత్సరం ఉంచు, లోతుగా తవ్వి ఎరువేసి నీళ్లు పోసి చూద్దాం, ఈ పాశుముఖం ఏమైనా పండుతుందేమో, లేకపోయిందనుకో తీసి పడేద్దాం, ఇదొక్క సంవత్సరం ఉంచు అన్నాడే. ఆ ఒక్క సంవత్సరమే ఈ ఒక్క సంవత్సరం కావచ్చు. జాగ్రత్త, ఆమెను కాదు, జాగ్రత్త. ఆమెనంటే కదరదు. ఆ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం అంటే 26వ సంవత్సరం లాస్ట్ సంవత్సరం అయితే నీ సంగతి ఏంటి? నా బంగారు తల్లి, నా బంగారు కొండ, ఈ 26వ సంవత్సరమే నీకు లాస్ట్ అయితే ఏంటి సంగతి? ఫలించావా సరి, అభివృద్ధి చెందావా సరి, ముందడుగు వేసావా సరి, ప్రభువుకు చేరువయ్యావా, సన్నిహితుడవయ్యావా, ఆధ్యాత్మికంగా బలపరచబడ్డావా, ఆయనలో స్థిరపరచబడ్డావా సరే. లేని ఎడల రిజల్ట్ ఏంటి? జడ్జిమెంట్ ఏంటి? తీసి పక్కన పెడతాడు. ఇంకంతే. పొద్దున్న 10 గంటలకల్లా పాదిరి గారు పెట్టి తెస్తాడు. 11 గంటలకల్లా పరదేశులమో ప్రియులా డంబరడం ఎత్తు ఏమంట, నిన్న బాగానే ఉన్నాడు, పోయాడు. మరి అంతే. నీ పేరు చెప్పుకొని దేవుడి దేవల్ల బిర్యానీ చేసుకుని తింటారు. అది ఏ రోజు? అది 9వ రోజు, 11వ రోజు ఏదైనా అది అంటుంటారుగా, నాకు లెక్కలు రాదులే.
నీ పేరు చెప్పి సున్నం కొట్టి సమాధికి తెల్లగా సున్నం కొట్టి ఇంటికి వచ్చి షామేన వేసుకొని నీ పేరు చెప్పి ఇంటి ఇళ్ళపాది మొత్తం వస్తారు. మీ వాళ్ళంతా వచ్చి దేవుళ్ళ బిర్యానీ చేసుకుని అంటారు. సంవత్సరానికి ఒకసారి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. నా మాట వినండి. అభివృద్ధి చెందాలా లేదా మాట్లాడండి. ఎలా? మీ ప్రేమ తెలివితోనూ, అర్థమవుతుందండి, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ, అంతకంతకు స్టెప్ బై స్టెప్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి, గత మాసానికి ఈ మాసానికి, గత వారానికి ఈ వారానికి, నిన్నటి దినానికి ఈ దినానికి నీలో ఆ అభివృద్ధి కనబడాలి. ఆయనకి చేరువవుతూ సాగాలి. ఇక్కడ మీరు కీలకంగా గమనించవలసింది, ఈ అభివృద్ధి కూడా ఎందుకయ్యా అంటే శ్రేష్టమైన కార్యములను మీరు వివేచించగలవారగుటకు. కీ వేడ్ బేస్ ఇదే. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు కావాలంటే ఈ అభివృద్ధి మీకు ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, వీళ్ళు అటు చూడండి, వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే నేను నిజం చెప్పి వాళ్ళకి ఆ విలువ తెలీదు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఆ విలువ తెలీదు. దేవుని వాక్యము, దేవుని మాటలు, దైవ సేవకుడు ఇంత ఖర్చు పెట్టి లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి పద్యాలు పాడి ఓయమ్మ నా 6 గంటలు చూసి కూర్చొని ఆ విలువ తెలియదు వాళ్ళకి. అక్కడి నుంచి మనం ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి? శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు. ఆ స్థితికి ఎదిగితే క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి మనం వెళితే అది పూర్ణతలో ఉన్న, సంపూర్ణతలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. మరి ఈ రోజున శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారు మగుటకు అన్నాడు కదా. ఆ శ్రేష్టమైన కార్యాలు ఏమై ఉంటాయి? ఒక 3 మాటలు నేను చదివించి ఒక 4 మాటలు చెప్పి నేను కూడా ప్రార్థన చేసేస్తా. సంతోషమేనా? మరి శ్రేష్టమైనవి ఏంటంటే మీకు ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదామా? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలమ్మా. ఏ బుద్ధి అమ్మా? అందరు చెప్పండి. ఏం బుద్ధి? పాడు బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు. ఏ బుద్ధి అంటే, బుద్ధి విషయంలో మనకి ఎలాంటి బుద్ధి కావాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బుద్ధే కనుక చెడిందనుకో, మనం తిట్టుకునేటప్పుడు అంటుంటాం ఈ మాట. ఏమని? బుద్ధి ఉందంటారు నీకో, బుద్ధి లేనోడా అంటాం. నేను అన్నట్లే, మీరు అంటారని చెప్తున్నా. మనం దెబ్బలాడుకునేటప్పుడు, పోట్లాడుకునేటప్పుడు కోపం వస్తా అంటాం, బుద్ధి లేని పనులు చేయొద్దా. ఎందుకంటే ఈ బుద్ధి విషయంలో మనకు శ్రేష్టమైన ఒక బుద్ధి కావాలి. ఈ బుద్ధిపూర్వకమైన స్వాభావికమైన గుణం ఉందే, అది కనుక శ్రేష్టమైనది అయితే నువ్వు చేసేవన్నీ, నువ్వు కోరేవన్నీ శ్రేష్టమైనవిగా ఉంటాయండి. ఉంటున్నారండి? ఈ బుద్ధి చెడిందనుకో, ఈ స్వభావం చెడిందనుకో, మీకు చాలా శ్రేష్టమైన జ్యూస్ అంటే సారాన్ని, వాక్య సారాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మీరు ఆలోచించాలి. మరి ఈ బుద్ధి కనుక చెడిందనుకో, అప్పుడు సర్వ శరీరములో కథనకలే కానివ్వండి, కార్యసాధకమే కానివ్వండి, కనుచూపే కానివ్వండి, నోటి మాటే కానివ్వండి, నాలో జనించే ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం, ప్రతి ఉద్రేకం కూడా ఎలా ఉంటుంది? ఈ బుద్ధిని ఆధారం చేసుకుని ఉంటుందండి. ఈ స్వభావాన్ని ఆధారం చేసుకుని ఉంటుందండి. నేను తెల్ల బట్టలు కట్టుకుని ఉండొచ్చు, పెద్ద బైబిల్ పెట్టుకుని ఉండొచ్చు, పెద్ద కారులు దిగి ఉండొచ్చు. నా బుద్ధి మంచిది కాకపోతే నేను చెప్పింది మీరు వింటున్నారా? ఇక్కడ బోర్డు రాసుకొని ఉండొచ్చు, నేను పాస్టర్ అని బోర్డు రాసుకొని ఉండొచ్చు, పెద్ద బైబిల్ పట్టుకుని పెద్ద మనిషిలాగా పెద్ద కారులు దిగి, అమ్మో మీరంతా నేను వస్తుంటే అపాపాపాపాపా మంచిదే.
ఇప్పుడు ఈ ఘనత అయిన ఈ ఆశీర్వాదకరమైన అనుభవమైన ఎలా వచ్చింది అని అంటే అది బుద్ధిపూర్వకమైన విషయాలలో ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగే ఘనత అది. ఆ బుద్ధి చెడిపోయిందనుకో, నువ్వు ఎంత తెల్ల బట్టలు వేసుకొని ఒళ్ళంతా ఒకవేళ బంగారు ధరించుకున్నా వాక్యం అంటుంది బుద్ధి బాగలేదు గనుక ఘాటైన మాట రాయబడి ఉందండి. అట్లాంటి స్వభావం అంట పంది ముక్కులో బంగారు కమ్మి లాంటిదంట. ఇంకా అంతకంటే ఏం కావచ్చు చెప్పు? నువ్వు ఎంటెక్ బీటెక్ హైటెక్ చదివి తైతక్కలాడుతున్నా బుద్ధి మంచిది కాదనుకో. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ బుద్ధి మారాలి. అందుకే నా ప్రభు అని యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి లోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే నీ స్వాభావికంగా ఉన్న ఆ బుద్ధిపూర్వకంగా ఉన్న ఆ లక్షణాలని అవలక్షణాలని మార్చడానికి, మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు, లోకములో ఘనతలను ఆపాదించుకోవడానికి కాదు, లోకములో పెద్ద పీట మీద నిలిచి ఆయన కూడా ఒక మతకర్తగాను సంస్కర్తగా నిలబడడానికి కాదు, మలినమైన మనిషిని మార్చడానికి, మలినమైన మనసులో సింహాసనాన్ని స్థాపించి మనిషికి మానవ విలువ కలిగించడానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసు ఒక్కడే దేవుడు. ఎందుకని? నీ మనసులో ఉన్న మలినాన్ని కడగడానికి పవిత్రమైన పరిశుద్ధమైన యవ్వన రక్తం కార్చిన దేవుడు, యోధుడు ఒకే ఒక్కడు. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడానికి గల కారణం ఆ పవిత్రమైన రక్తం ఈ మలినమైన రక్తాన్ని శుద్ధి చేయడానికి. ఆమేన్. ఈ రక్తం శుద్ధి అవ్వాలంటే కిరోసిన్తో శుద్ధి కాదు. హలో, నీ స్వభావాలన్నీ ఎక్కడుంటాయి? బ్యాంకులోనా? మీరు చెప్పండి, తెలుగు గల వాళ్ళు చెప్పండి, మీ స్వభావాలన్నీ ఎక్కడుంటాయి? అయ్యా, మరి ఆ హృదయంలో అంటే ఎట్లా? హృదయంలో కాదు, మీ స్వభావాలన్నీ ఎక్కడుంటాయి తెలుసా? మీ బ్లడ్లో ఉంటాయి, మీ రక్తంలో ఉంటాయి. ఓకే, ఆ రక్తమే కడగబడాలి, ఆ రక్తమే మార్పు చెందాలి, ఆ రక్తమే పరిశుద్ధపరచబడాలి. మరి రక్తాన్ని శుద్ధి చేసే మరొకటి ఏముంది అంటే రక్తాన్ని రక్తంతో శుద్ధి చేయాలి. రక్తాన్ని రక్తంతో శుద్ధి చేయాలంటే ఈ రక్తాన్ని శుద్ధి చేయగలిగిన పవిత్రమైన రక్తం ఎక్కడుంది? పవిత్రుడైన దేవుని దగ్గర ఉంది. మరి ఆ పవిత్రుడైన ఈ పవిత్రుడైన దేవుడు ఎవడు? యేసు తప్ప మరొకడు లేడు. చాలా మంది ఉండొచ్చండి, గనులైన వాళ్ళు, బలమైన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, సామర్థ్యత కలిగిన వాళ్ళు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు ప్రాణాలు పెట్టిన దాతలు ఉండవచ్చు. వాళ్ళందరూ మనుషులే. కానీ మానవత్వంలో దైవత్వాన్ని స్థాపించిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కార్చి 6 గంటల సేపు 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడి ఏ యెరూషలేము పురవీధులలో అద్భుతాలు చేశాడో, ఏ యెరూషలేము పురవీధులలో మహత్కార్యాలు చేశాడో, అదే యెరూషలేము పురవీధులలో రక్తశక్తమై రక్తపు ముద్దగా మార్చబడి కపాలం అనే స్థలం వరకు సిలువను మోసిన ఆ యేసుక్రీస్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో ఆయన కార్చి, ఇదిగో ఈ గుణాన్ని, ఈ బుద్ధిని, ఈ స్వభావాన్ని మార్చడానికి, శరీరములో ఉన్న రక్తాన్ని కడగడానికి ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఏ మతానికి అలాగా మనం అంటగట్టకూడదండి. ఆయన రక్షకుడు. అందరూ చెప్పండి, ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి, ఆయన ఎవరు? ఆయన ఎవరు? రక్షకుడు.
పాపములో నుంచి, శాపములో నుంచి, మరణములో నుంచి, లోక సంబంధమైన ఇచ్చలలో నుండి, మలినమైన బ్రతుకులలో నుంచి విడిపించి రక్షించి నిన్ను ఆయనతో కూడా కూర్చొని కావలసిన పరిశుద్ధతను ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు ఆయన ఏం చేస్తాడు? పౌలు ఒక మాట చెప్పాడు. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారండి. పౌలు చెప్తున్నాడండి, వన్స్ అపాన్ ఏ టైం నేను దూషకుడను. దూషకుడు అంటే ఎవరండి? దూషించేవాడు. అంటే ఆయన నోట్ల మాటలు ఆశీర్వాదకరమైన మాటలు రావండి. ఎప్పుడన్నా నోరు తిరిగితే బండ బూతులు. ఇంకా చెప్పాలంటే సృష్టికర్త కొంతమంది, పౌలు కాదులే కానీ కొంతమంది దూషించడమే కానీ ప్రేమించడం తెలియదు, దూషించడమే కానీ ఆశీర్వదించడం తెలియదు. అది ఒక శపింపబడిన అనుభవం. దూషకుడను, నేను ఎవరిని ప్రేమించిన వాడని కాదయ్యా, నేను ఎవరిని సంబంధించిన వాడని కాదయ్యా, నేను ఎవరిని హక్కున చేర్చుకున్న వాడని కాదయ్యా, నేను ఎవరికి ఆశీర్వాదాన్ని పంచిన వాడని కాదు, నేను ఒక దూషకుడను. నా నోటి మాట అలాగా. అంతేకాదంట, హింసకుడంటే హింసించువాడు. కొంతమంది ఉంటారండి, అమ్మో నాయనో టార్చర్ పెడతారా స్వామి. మరి ముఖ్యంగా మహిళా మండలి డోక్రా గ్రూపు కోడలు కనబడితే చాలిక టార్చరు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ అత్తగారు కూడా ఒకప్పుడు ఒక కోడలే. ఈ అత్తగారు కూడా ఒకప్పుడు ఒక ఇంట్లో కోడలే. అరే మనం ఇలాగ నలుగొచ్చామే, మనం ఇలాగ బాధపడినోడమే, మన అత్తగారు ఇట్లా అంటుంటే మనం ఎంత నొచ్చుకున్నాము. మరి ఈరోజు నేను మా కోడలు ఇట్లా అంటే పాప అతను ఆ అమ్మాయి నొచ్చుకుంటుంది కదా. అబ్బా, అదేందో పెద్ద సీఎం పోస్ట్ అనుకుంటుంది ఈ అత్తగారు. అనకూడదు కానీ వీళ్ళందరూ ఈ బడికి చెందినోళ్లే, ఈ కోవకు చెందినోళ్లే. చిన్న గొడవ ఏదైనా జరిగిందనుకో, ఆ పక్కింటి వీళ్ళకి ఇక వీళ్ళు పెట్టే టార్చర్ ఎట్లా ఉంటుందంటే, నాయన కాకి వాలకూడదు, కుక్క పోకూడదు, నక్క సిగ్గులేదు కాకికే. కాకి ఎట్లుంటుంది సిగ్గు? నిజం. అంటే ఆ ఎదుటోళ్ళని ఏదైనా ఏమి వాళ్ళు హింసించాలంటే వాళ్ళ మనసు వ్యధ చెందాలి. వాళ్ళు నెమ్మదిగా విశ్రాంతిగా ప్రశాంతంగా బ్రతకూడదు, వాళ్ళని హింసించాలి. దానికి మరలా ప్రభుత్వం దగ్గర పట్టగొడు తీసుకున్నాడంటే ఈ ప్రబుద్ధుడు మహానుభావుడు. ఎవరో సౌలు. అరే వాళ్ళు ఏదో పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతున్నారు, సమాజంగా కూడి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ దేశ కొరకు, రాష్ట్ర కొరకు, పల్లె కొరకు, పట్టణాల కొరకై కన్నీళ్లు కార్చి, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, బైబిల్ పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారే. వాళ్ళతో మనకేంట్రా బాబు అని అనుకోవట్లే. వాళ్ళని చెదరగొట్టాలి. వాళ్ళని చెదరగొడితే ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది చెప్పు? వాళ్ళు ఏం చేశారు నీకు? నీ ఇంట్లోకి వచ్చి నువ్వు వండుకున్నది నేను తినేశారండి. నీ ఇంట్లోకి వచ్చి నీ ఆస్తి ఏమైనా కొట్టేశారేంటి? నీ జోబులో పైసలు ఏమన్నా వాళ్ళు ఇమ్మని అడిగారేంటి? వాళ్ళు బతికేందో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏదో పాపం ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటున్నారు. నీకేంటి గొడవ? నీకు ఇష్టమైతే వెళ్ళి కూర్చో, లేకపోతే నీ దారి నువ్వు వెళ్ళు. అంతేరా కాదా? ఇప్పుడు వాళ్ళేదో పాపం సమాజంగా, సంఘంగా కూడుకొని, చిన్న డ్రమ్ము కూడా పెట్టుకొని, కంజర కూడా పెట్టుకొని పౌల వాళ్ళే సాగేదా అంటున్నారు అనుకో. నీకు ఎనబుద్ధి అయితే కూర్చొని ఇన్ను, లేకపోతే మనకు గిట్టదులేరా బాబు ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళి ఆ మంగళ షాప్ దగ్గర కూర్చొని పేపర్ చదువుకో. ఎవడొద్దన్నాడేంటి? అది కూడా కాదు అనుకుంటే వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకో. ఎవడొద్దన్నాడేంటి? అంతేగాని ఆ ప్రార్థన చేసే వాళ్ళని హింసించడం ఏంటండి బాబు? వాళ్ళు ఏం చేశారండి? అరే కడుపు కట్టుకుని మోకాళ్ళ మీద నిలబడి
తోగ్గోసిన మేకలాగా, పెబువా పెబువా, నా రాష్ట్రం అయ్యా, నా దేశం అయ్యా, నా ప్రజలయ్యా, మా కుటుంబాలయ్యా, అయ్యా రక్షించయ్యా, కాపాడయ్యా, మా ప్రజలకు రక్షణ కావాలి నాయనా అని నీ తల్లిని కోసం ప్రార్థన చేయట్లే, నీ కడుపున పుట్టిన బిడ్డలని కోసం ప్రార్థన చేయట్లే, నిన్ను కట్టుకున్న భార్యని కోసం ప్రార్థన చేయట్లే, నిన్ను కట్టుకున్న నీ భార్య, నిన్ను కొన్న ఉన్నవాళ్ళు ఎవరో నీ కొరకు కన్నీళ్లు గార్చట్లే, ఆ సంఘం నీ కొరకు కన్నీళ్లు గారుస్తుంది. అరే నిన్ను కన్న వాళ్ళు పట్టించుకోవట్లే, ఆ సంఘం నీ కోసం కన్నీళ్లు గారుస్తుంటే ఆ సంఘానికి కీడు చేయాలని, హింసించాలని నేను కంకణం కట్టడం ఎంతవరకు ఆశీర్వాదం? అది ఎంతవరకు ఆశీర్వాదం చెప్పు? నీ కడుపును పుట్టిన వాళ్ళు నీ సావు కోరుకుంటున్నారు. కొంచెం నేను చెప్పే మాట విని, నీ కడుపును పుట్టిన వాళ్ళు ఎప్పుడు చస్తాడో అన్నారు. నీ కడుపును పుట్టిన వాళ్ళు, నిన్ను కన్న వాళ్ళు అసలు నేను లెక్క చేయట్లే, నీ తోపోటు వాళ్ళు నిన్ను కుక్క చెప్పిన ఇస్తరలా చూస్తున్నారు. అలాంటి వాడు అని నీ కోసం వాళ్ళు కడుపు కట్టుకుని, నోరు కొట్టుకుని, మోకాళ్ళు వేసి, ఉదయాన్నే లేచి ఏసయ్యా 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 అని ప్రార్థన చేస్తుంటే నీ జీవితం అంతా వాడికి రుణపడి ఉండాలి. కానీ వాళ్ళని హింసించడం ఏంటి? నేను అదే అడుగుతాను సౌల్ని. ఏ సౌలా, ఏ పనులు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సౌలే. నేను ఒకప్పుడు దూషకుడును, ఇంకా హింసకుడంట, ఎవ్వరికి మేలు చేసినాడు కాదంట, హాని చేసినవాడంట. సరే సరే సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. సరే కానీ మరి ఇట్లాంటి నిన్ను, ఏది హానికరుడు, హింసకుడు, దోషకుడు అయినా నిన్ను ఎవరు మార్చి, ఆ బుద్ధి ఎట్టపోయింది నీకు, ఆ మనసు ఎవరు మార్చారు అంటే పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, ఆ క్రీస్తు నా బుద్ధిని మార్చేశాడు. ఏం మార్చేశాడు? మీరు చెప్పండి, ఏం మార్చేశాడు? నా ఇల్లు మార్చేశాడు అన్నాడా? నా ఆస్తి మార్చేశాడు అన్నాడా? కాదు, నా బుద్ధి మార్చేశాడు. అబ్బో, ఎట్ట మార్చాడు? కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 11వ అధ్యాయం 23వ వాక్యం సగం నుంచి నేను చదువుతాను, చూడండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా ఏం తిన్నాడంట? ఒకప్పుడు మరి ఇప్పుడు ఈ మార్పు ఎవరు తీసుకొచ్చారు? మీకు అర్థమైందా? అది బుద్ధిలో మార్పు అంటే, అది స్వభావంలో మార్పు అంటే, అది బట్టలలో మార్పు కాదు. అమ్మా పెద్దక్క బట్టలలో మార్పు కాదు. చర్చికి వచ్చినప్పుడు మడికట్టుకుని అబ్బో సూత్రమా అయినా సూత్రమప్ప అని వచ్చి చర్చి అయిపోగానే మళ్ళీ మ్యాట్నీకి వెళ్తీవి నా బంగారు కొండ. చర్చిలో ఏమో తెగడదీసి పాడిందే పాడరా పాషు పళ్ళ దాసరంటే పాడి మూరడు సాక్ష్యం చెప్తివి. సాక్షికు నేనైతే భయంకరంగా శోధించబడితిని, నేనైతే అంటివి. మరి ఇంటికి పోగానే ఏమో ఇంత పెద్ద బండబూతులు తిడితివి. ఏం బుద్ధి మారినట్టమ్మా? బుద్ధి మారితే ఎట్లా ఉండరండి, బుద్ధి మారితే ఎట్లా ఉంటారండి. ఎట్లా? ఒకప్పుడు హింసించిన వాడు ఇప్పుడు హింసింపబడుతున్నాడు, ఒకప్పుడు దెబ్బ కొట్టినవాడు ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు, ఒకప్పుడు దూషించిన వాడు ఇప్పుడు అనేక మంది దూషణల్ని భరిస్తున్నాడు. నేనంటాను, ఆ బుద్ధి ఏమైంది? ఆ బుద్ధిని యేసయ్య తీసేశాడే. మీకు ఒక చిన్న మాట ఆపనా? ఒక ఆమెని యేసన్న గారి దగ్గర ప్రార్థన చేయించడానికి అని చెప్పి తీసుకొచ్చారంట. తీసుకొస్తే సరే ప్రార్థన చేద్దామని తీసుకురా ముసలామని తీసుకొచ్చారు. ప్రార్థన చేద్దామని దగ్గరికి వెళ్తానంట. బాబా సొట్ట కంపు అంట ఆమె దగ్గర. ఏం కంపు? వెంటనే అన్న అడిగాడట, నువ్వు సొట్ట తాగుతావా అంటే ఆవిడ తాగుతావా అంటావేంటి? తాగుతానగా. అప్పుడు అన్న అన్నాడట, మరి నీకు యేసయ్య బాగు చేయాలంటే మనే
అవనిందంట మాదే అంటే ఇప్పుడు కాదు అదే, నాకు 18 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తాగుతున్నా, ఇప్పటికి 38 సంవత్సరాలు సర్వీసు. ఏం సర్వీసు? సుట్ట సర్వీసు. పొలంలో ఉండే రైతులకి గాలికి సుట్ట కాల్చుకోవడం రాదు, గాలికి సుట్టాలి కదా. వాళ్ళు అప్పుడు నన్ను నాగరత్నం రా అని నన్ను పిలిచి అగ్గు పెట్టే సుట్ట నాకిస్తే సుడిగాల్లోనైనా సుట్ట వెలిగిస్తాను నేను అనిందంట. ఎంత సర్వీసురా నాయన, సుడిగాలిలోనైనా నా దీపం మారిపోదని ఏసన్ గారు పాడితే ఆమె సుడిగాలిలోనైనా నా సుట్ట ఆరిపోదనిందంట. ఇట్టుంది ఎవరు, ఆమెకేమో సుట్ట సర్వీసు. మరి మీకేం సర్వీస్ ఉందో ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఆమెననగా నా ఆటో ఎక్కేస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. నవ్వుకుంటున్నారు కానీ మీరు, అబ్బో మీ ఎవరన్నా నాకు తెలియదేంటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. అది ఇంత అంత సర్వీస్ కాదు. మీలో కొంతమంది ఉంటారు, ఓ అబ్బా ఇట్లాంటి వాచకాలు చాలా విన్నాం మేము, సర్వీసు. ఇంతకంటే పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు మా ఊరికి, నేను మారేలా ఏంటే, మారను, సర్వీసు. సాకలోడు బండ కింద ఉండే కప్ప అంట, సాకలోడు బండ కింద ఉండే కప్ప బెదరదంట, ఎందుకంటే అలవాటు అయిపోయింది కప్పకి. రోజు ఆ దెబ్బలు, ఆ శబ్దాలు ఇని 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 అబ్బా ఈ దెబ్బలు మేము మామూలే మాకు. అబ్బా సంవత్సరం మైకులు పెడతారు, లైట్లు కడతారు, వచ్చే తోడు చెప్పేది ఇదే. మీకు అర్థమైందా, వ్యర్థమైందా? ఏమర్థమైంది? మరి అదే. ఇంకొక మాట చెప్పన వద్దా? మీరు ఆపమన్న ఆపేది ఏం లేదులే కానీ ఊరికి అంటుంటాట్లాగా అంతే. కోళ్ళ పందాలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, కోళ్ళ పందాలు తెలుసా తెలీదా? కోడి పందాలు పెడతారా లేదా? ఒకడు ఆ వాడు కోడి గెలవాలని వాడు ఏం చేశాడు, సంవత్సరం రోజులు మేపాడంట. ఎట్ట మేపాడు అంటే, జీడిపప్పు పెడితే పర్లా, గన్నేరు పప్పు పెడితే పర్లా. ఇంకొక సంగతి చెబుతారండు, వాడు ఏం చేశాడు, ఆ కోడి ఎదురు కోడి కొట్టినా కూడా తట్టుకోవాలని రోజంట అంత సారా తాగిచ్చి దానికి. కొత్త టెక్నాలజీ వచ్చింది, మరి నోట్ చేసుకోండి. రోజు ఆ కోడికి ఏం చేసాడంటే అంత సారా తాగిచ్చి ఏం చేసేవాడు, కత్తి తీసుకొని కత్తి దాని బాడీ, దాని శరీరం ఈపు మీద ఆ కత్తితో పొడిచేవాడంట. ఎందుకంటే రేపటి రోజున ఆ ఎదురుగా వచ్చిన కోడి ఎగిస్తానిందనుకో, నిలబడాలి కదా అని రోజు కత్తితో దాని ఈపు మీద గుచ్చుతూ ఉంటే అది కూడా తట్టుకునేది. వీడు అనుకున్నాడు, అబ్బా ఇక నా కోడి రేపటి రోజున అనుకున్నాడు. ఒకరోజు వచ్చింది, కోడి పందాలకు వెళ్ళాడా, ఆ ఎదురుగా ఉన్న కోడి ఈ కోడిని ఎగిస్తాంతున్నా ఈ కోడి ఏం పట్టించుకోవట్లేదంట, అట్లా అంటుందంట. మీకు అర్థమైందా సంగతి? వీడు పక్కన సిగ్గులేదనే తన్నా అంట. ఇవన్నీ రోజు ఇని అయిపోయింది. మీకు అర్థమైందండి? వాడంటాడు నీకు దండం పెడితేనే సిగ్గులేదా, తన్నట్టు రోజు అలవాటు అయిపోయింది కదా మనకి ఇదంతా. మీకు అర్థమైందా? ఇదే ఇప్పుడు జరిగే తంతు, ఇదే. ఆ చలనం ఉన్నట్లే. అందుకే బిబ్లికల్ వేడ్ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, వాత వేయబడిన మనసాక్షి. ఓ అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడిన వాడైనట్లుగా క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడలేదా? ఎందుకు మీరు ఇంత అవివేకులయ్యారు? మీ కొరకు రక్తం కార్చి శ్రమ పొంది సిలువలో వేలాడిన ఆ సిలువ దర్శనం ఏమైంది మీకు? మీ కొరకు రక్తం కార్చిన యేసుని ప్రేమించవలసిన వాళ్ళు ఎందుకు లోకాన్ని ప్రేమిస్తున్నారు? ఆ సిలువ దర్శనం మీ కనుల ఎదుట ఎందుకు మరుగైంది? నేను గతం మూర్ఖుడునయ్యా, హింసకుడును, దూషకుడును, కానీ ఈనాడు దెబ్బలు తింటున్నాను అంటున్నారా?
హింసిస్తున్నారు. ఆ మార్పు సరే ఇప్పుడు చెప్తానేనండి. ఆమెమో సుడిగాల్లోనైనా సొట్టెలకి తానిందా అన్నాడంట. బౌ రా చెప్పు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఎట్ట చుట్ట తాగుతావు చూస్తాపో, నేను ప్రార్థన చేస్తా ఎట్ట చుట్ట తాగుతావు చూస్తాపో అని ప్రార్థన చేసి పంపించాడా. సాయంకాలం మాకు విజయవాడ దగ్గరే హరిశ్చంద్రపురం అని ఉంది, అమరావతి కృష్ణా నదికి అవతల. ఆ ఊరు నుంచి వచ్చింది ఆమె అన్నాడా. అప్పుడేం జరిగింది, ఆమె సాయంకాలం ఇంటికి వెళ్ళి నులక మంచం వాల్చుకొని చుట్ట తాగుదామని చుట్ట నోట్లో పెట్టి అగ్గిపెట్టి వెలిగిస్తుంటే అగ్గిపెట్టి అంత అయిపోయింది కానీ చుట్టాలు కట్టలేదంట. ఆమెకి ఆశ్చర్యం అనిపించింది, ఇదేంట్రా 38 సంవత్సరాల నుంచి చుట్ట తాగుతున్న వ్యక్తిని సుడిగాల్లోనైనా చుట్టెలిగిచ్చేదాన్ని, మా రైతులకి చుట్టలేకపోతే నా చేతికిస్తే ఒక్క అగ్గిపులతో చుట్టెలిగి చొలికిచ్చేదాన్ని. ఆయన ఏంటి అన్నాడు, నేను ప్రార్థన చేస్తా, ఎట్ట తాగుతావు చుట్ట తాగుతావు, ఎట్ట తాగుతావు చూస్తపో అన్నాడు కదా. ఆయన మాటలో ఏదో మహత్యం ఉంది. ఇక అంతే, నోట్లో ఉన్న చుట్టు ఇసురు కొట్టిందంట, అగ్గిపెట్టి ఇసురు కొట్టిందంట, ముఖం కడుక్కుందంట, ఒక తీర్మానం చేసేసింది. ఆ మాటలో మహత్యం ఉంది, ఆ దేవుడిలో శక్తి ఉంది. ఇక ఆ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి. ఇక అంతే. ఆ మరుసటి వారం వచ్చిందంట, అన్నతో చెప్పిందంట, అయ్యా నీ మాటలో మహత్యం ఉందా, నువ్వు ఆరాధించే దేవుడిలో శక్తి ఉందయ్యా. నేనేదో అనుకున్నాను కానీ 38 సంవత్సరాలు నా సర్వీస్ని బద్దలు చేసిందయ్యా. ఎట్ట తాగుతావు సూతప్ప అన్నావా, నేను ఇంటికి వెళ్ళి నోట్లో చుట్టం పెట్టుకుని చుట్టెలిగిస్తుంటే ఎలాగట్లేదయా, ఈ దేవుడిని నమ్ముకున్నానయ్యా అని. ఇంకా ఆదివారం చర్చికి వచ్చేదంట, యేసుప్రభుని నమ్ముకుందంట. ఒకరోజు వచ్చి నేను బాప్తీసం తీసుకుంటున్నాయి అంటే యేసన్న గారు ఆ కృష్ణా నదిలో తీసుకెళ్ళి బాప్తీసం ఇచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నాగరత్నం నేను నీకు బాప్తీసం ఇస్తున్నా, ఇక నువ్వు నాగరత్నం కాదు, నువ్వు జీవరత్నం అని లేపాడండి పైకి. స్తోత్రం కలుగుగాక. మీకు ఇంకో మాట చెప్పినా, వాళ్ళ ఊరు వాళ్ళు హరిశ్చంద్రపురంలో అమరావతి దగ్గర, ఇప్పుడు కూడా ఉంది ఆ ఊరు. వాళ్ళ అక్క చెల్లెలు ఇంకా ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఆమెను ఎవరన్నా నాగరత్నం అని పిలిస్తే చాలు, నాగరత్నం సచ్చిందా ఎవరన్నావుగా అంటదట, జీవరత్నం ఇక్కడ నాగరత్నాన్ని యేసన్న గారు పాతి పెట్టాడు. సాక్ష్యం అండి వాళ్ళ ఊర్లో. సరే ఇంకొక మంచి మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్పనా వద్దా. ఆరాధన జరుగుతూ ఉంటే ఆలస్యంగా వచ్చిందంట ఒక వారం ఆరాధనకి. సరే అంతలో అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా వస్తే అన్న ఊరికి సరదాగా అడిగాడంట, ఏంటి ఆలస్యంగా వచ్చావు ఆరాధనకి, రావచ్చు అట్లాగా ఆరాధనకి ఆలస్యంగా రావచ్చా అంటే తల గోక్కుంటూ అంటదంట, అంటే నైనా తొందరగా నువ్వు బయలుదేరింది కానీ ఆ బస్సు కండక్టర్కి నాకు గొడవ జరిగిందే, అందుకే ఆరాధనకు వస్తూ గొడవలు ఏంటి, చర్చికి వస్తూ కండక్టర్తో ఏంటి గొడవ అంటే ఆ బస్సులో వెనకాల సీట్లో ఏడో ఒకటి సొట్టెలకి ఇచ్చాడయ్యా, నాకేం వాంతికి వస్తుంది. వాంతికా? ఏది 38 సంవత్సరాలు సర్వీస్ ఉంది ఆమెకి, ఆడ బస్సులో వెనకాల సీటు సొట్టెలకి ఇచ్చాడంట, ఇవికి వాంతికి వస్తుందంట. అబ్బా మరి ఏం చేశావు, అయ్యా కండక్టరు బస్సు ఆపు, నా డబ్బులన్నా నాకు ఇచ్చాయి, లేకపోతే సుట్టదాగే ఉన్న కిందకి దించొనిందంట. ఇది గొడవ. యేసన్న గారు అన్నాడట, కాదమ్మా మరీ ఓవర్ యాక్షన్ వద్దులే, 38 సంవత్సరాలు దాగిన దానికి నీకు వాంతికి రావడం ఏంటంటే ఆమె అనిందంట, అయ్యా 38 సంవత్సరాలు తాగిన దాన్ని, కానీ నా దేవుడు నా బుద్ధిని మార్చేశాడయ్యా. మీకు అర్థమైందా ఇప్పుడు? అది 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 నా బుద్ధి మార్చేశాడు, నా గుణాన్నే మార్చేశాడు. ఒకప్పుడు దేనిలో మునిగి తేలేడు దాన్నో, ఇప్పుడు అదంటే నాకు గిట్టట్లే. ఇది మార్పు అంటే. ఇప్పుడు మీరు పరిశీలించుకోండి, మీ బుద్ధిలో మార్పు, శ్రేష్టమైన బుద్ధి, మామూలు బుద్ధి కాదు, శ్రేష్టమైన బుద్ధి. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, ఈ శ్రేష్టమైన బుద్ధి కలవాడు దానియేలు గనుకయే సింహాలన్నీ చుట్టూ ఉన్నాయి,
మధ్యలో దానియేలు ఉన్నాడు. ఈ సింహాలు ఏవి కూడా దానియేలుని పల్లెత్తి కూడా అనలేదండి. ఎందుకే పల్లెత్తి కూడా ఒక మాట అనలేదంటే, దాడి చేయడానికి దాడి చేయుటకు కావలసిన హేతువు దానియేలులో ఏది దొరకలేదు అటుకి. నేను చెప్పింది మీకు అర్థమైందా? సింహాలు అయ్యి దాడి చేస్తాయి. ఏ సింహమైనా దానియేలు మీద దాడి చేద్దామంటే ఏ కారణాన అతని మీద దాడి చేస్తాం? అతడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు కదా. దేవుడు నరునిని కలుగు చేసినప్పుడు ఏలుబడి చేసేవానిగా చేశాడు దేవుడు నరునిని, మనిషిని. అప్పుడేంటి? అన్నీ కూడా ఆదాము దగ్గరకు వచ్చి లోబడి ఉన్నాయి. సింహము, ఎలుగుబంటు, ఇంకా ఏనుగు, కుక్క, నక్క, పిల్లి అన్నీ ఆదాము దగ్గర అణిగమణుగున్నాయి. ఎందుకు అణిగమణుగున్నాయంటే ఆదాములో ఏ మచ్చ, మడత, డాగు, కళంకం మరి అట్టిది ఏదైనాను లేని ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన వ్యక్తి మహిమలో ఉన్నాడు. మహిమ కలిగిన వాడై ఉన్నాడు కనుక ఏవి అతన్ని ముట్టుకోవడానికి శక్తి లేదు. ఏవి ఆయన మీద హాని తలపెట్టలేదు. ఎందుకంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు. ఎప్పుడు దాడి చేసేయో తెలుసా? ఎప్పుడైతే ఆదాములో బ్లాక్ డాట్ ఒక మచ్చ కనబడిందో దాన్ని ఆధారం చేసుకొని అప్పుడు దాకా అణిగిమణిగి ఉన్న సమస్తం కూడా ఆదాము మీద దాడి చేయడం ప్రారంభించాయి. సేమ్ సిచ్యువేషన్. దానియేలు సింహాల బోన్లో సింహంలాగే ఉన్నాడండి. చప్పట్లు కొట్టకపోయారా? హల్లెలూయా. ఎలాగున్నాడండి? సింహాల బోన్లో సింహంలాగే ఉన్నాడు. ఎందుకు ఈ సింహాలన్నీ నోళ్లు కట్టివేయబడి, ఈ సింహాలన్నీ నోళ్లు మూయబడి మౌనంగా నిలిచాయి? సింహాన్ని అడుగుతున్నా నేను, సింహమా, నీ స్వభావం ఏంటి? మరి మౌనంగా ఉన్నావేంటి? ఆ సింహం అంటది, దాడి చేద్దామంటే ఏదో కారణం కావాలిగా. అంతే కదండి. మీరు ఏమి చేయకుండా మౌనంగా కూర్చొని చూడండి ఏమని అంటాడా? ఇప్పుడు మీరు ఎంత భక్తుల్లా కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఎట్లాగే మీ ఇంట్లో ఉంటారా? ఇక్కడ కూర్చున్నట్టే మీ ఇంట్లో ఉంటే మీ ఇళ్ళని స్వర్గ సేవలే కదా. ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన్ని ఉంటే, దేవుడిని పక్షాన్ని ఉంటే నీకు విరోధి ఎవడు? దేవుడిని పక్షాలు లేకే కదా, నువ్వు లోకం పక్షం ఉండబట్టే కదా ఈ విరోధ భావాలన్నీ. నీ మనస్సు నిర్మలమైనదై, పవిత్రమైనదై, పరిశుద్ధమైనదై నీవు ఆయన నీతో ఉన్నప్పుడు ఏ సింహం ఏం చేస్తుంది? అలా కాకుండా లోకం నీలో ఉందనుకో, నీవు లోకంలో ఉన్నావనుకో, ఏదైనా దాడి చేస్తుంది. సింహాల బోన్లో దానియేలు సింహాల మధ్యలో తిరుగుతున్నాడు. ఏ హాని లేదు, ఏ కీడు లేదు, ఏ భయము లేదు. స్తోత్రం. ఏ తెగులు సమీపించనీయక బానిసలుగా ఉన్న బబులోనులో దానియేలు ఏ స్థానానికి వెళ్ళాడు? అధికునిగా, ఉన్నత మీరేమో మేము గొప్పవాళ్ళం కావాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఈ శ్రేష్టమైన బుద్ధి ఉందా లేదా అని ఆలోచించరండి. అందుకే పౌలు చెప్పాడు, ఈ బుద్ధి శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగుటకు మీ తెలివి జ్ఞానంతో ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. అప్పుడే మీరు శ్రేష్టమైన వాటిని వివేచిస్తారు. ఏంటి ఆ శ్రేష్టమైనది? ఒకటి బుద్ధి. ఓకే, ఇంకొక మాట చదవని ముగించేస్తాను. ఆదికాండం 49:20 వాక్యం చదువుతారండి. ఆషేరు నద్ద, ఇప్పుడు చెప్పండి ఏ ఆహారం అంట? యా 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 శ్రేష్టమైన ఆహారం. మొదటిదేమో శ్రేష్టమైన బుద్ధి, ఇదేమో శ్రేష్టమైన ఆహారం. ఆషేరు నద్దంట శ్రేష్టమైన ఆహారం ఉందంట. నేను మీతో చొరవతో మాట్లాడుతున్నానండి, అధికారంతో ఆధిపత్యంతో కాదు. మీ మీద నాకున్న చొరవతో మాట్లాడుతున్నా. మరి ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది. మరి మీ దగ్గర ఏ ఆహారం ఉంది? ఆహారం అంటే
వాక్యమనే ఆహారం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట వచ్చు మాట. ఇది మనకు ఆహారం. ఇదిగో ఇది. మరి ఈ శ్రేష్టమైన ఆహారం కాకుండా నీ గుండెల్లో ఏముంది? చెత్త ఉంది. చెత్త, లోకపు మస్సు. నేను అనకూడదు, మీకు బాధ కలుగుతుందేమో కానీ బాధ కలుగుతుందని నేనేమి చెప్పకుండా మానను. కానీ కొందరికి నిద్ర లేచారంటే, అంత తిన్నారంటే మీరేమనుకోద్దండి, లోకపు వార్తలన్నీ వీళ్ళ నోట్లో నానుతుంటాయండి. ఇంకా నేను మీతో కొంచెం చొరవగా మాట్లాడాలంటే, కొంతమందికి తిన్నది అరగాలంటే, కొంచెం మన భాషలో మాట్లాడుకుందాం కాసేపు. కొంతమందికి తిన్నది అరగాలంటే ఎవడో ఒకడు సోది వీళ్ళ నోట్లో నానుతుండాలి. వాళ్ళు అట్టంట, వీళ్ళు ఎట్టంట, వాడు చెట్టు అంట, వీళ్ళ పుట్టంట, వీళ్ళు అట్టంట, వీళ్ళు పేపర్ అంట. ఏంటంట వాళ్ళ సంగతి? ఆ పిల్ల ఉందంట, వాయమ్మ ఆ పిల్ల సంగతి పెట్టి పక్కన పెట్టి వాడు కూడా కలిపి. ఇక నలుగురు కూర్చున్నారంటే కొంపర కూల్చే పనే. కానీ నేను అనేది ఏంటంటే, ఇదిగో ఇది ఉంది నీ దగ్గర, ఇది ఉండేది. ఈ చెత్త ఏం చేస్తుంది? మీరు బాధపడినంటే ఒక మాట అంట. మున్సిపాలిటీ ట్రాక్టర్ తెలుసా? తెలీదా? ఏంది తెలుసు? మున్సిపాలిటీ ట్రాక్టర్ ఎక్కడ ఆగుతుంది? చెత్త దగ్గర ఆగితే నలుగురు దిగతారు దాంట్లో నుంచి. ట్రాక్టర్లోంచి నలుగురు దిగి ఆ కంపు కొట్టి చెత్తంతా ఎత్తి ట్రాక్టర్లో వేస్తారు. మళ్ళీ డ్రైవర్ అంటాడు, అంతేసారా, ఇంకేమైనా ఉందా? అంతేసింది. ఆడికి తృప్తి ఉండదు. వీడికి ఇక మొత్తం వేస్తే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఆ చెత్తంతా ట్రాక్టర్లో వేసి వాళ్ళు ఏదో రాజ్యాలు జయించిన అలెగ్జాండర్ కొడుకుల్లాగా ఆ చెత్త మీద కూర్చుంటారు. మళ్ళా మీకు మాట చెప్పనా, ఆ చెత్త లారీ వెళ్తుంటే వెనకాలండే మనకు కంపు కొట్టి వద్దురా దాన్ని బానిరా బాబు అనుకుంటుంటామా? వాళ్ళు ఆ చెత్త మీదే కూర్చొని ఉంటారు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, కానీ ఈ చెత్తను మోపు చేసుకునేవాళ్ళు, ఈ చెత్తనంత పోగు చేసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నానండి, అర్థమవుతుందా? ఈ చెత్తంతా పోగేసుకొని వీడికి సెండ్ చేయడం, వాడికి పంపించడం, వాడికి సెండ్ చేయడం. కొంతమందికి నిద్రాహారాలు ఉండవండి. పడుకొని కూడా పెట్టుకుంటాడు ముందు. ఇంకేంటి, ముందుకన్నా గోగుతుంటాడు, వెనకన్నా గోగుతుంటాడు. అంతే. ఏంటది? చెత్త సరుకోడు, చెత్తోడు. అరే, ఒకరిని గూర్చిన చెడు వార్త నేను ప్రచారం చేయడం ఏంటి? ఆ చెత్తని నేను ఆస్వాదించడం ఏంటి? ఆ చెత్తతో, ఈ పాడుతో, ఈ కప్పుతో, ఈ దుర్వాసనతో నాకేం పని అనుకోవాలన్నా లేదా? అబ్బే, వీడి కంటి పడిందంటే చాలు నలుగురికి సెండ్ చేస్తాడు. మున్సిపాలిటీ ట్రాక్టరు. మరలా ఇంకొక మాట చెప్తా, పాల వ్యాన్ తెలుసు కదా? పాల వ్యాన్ తెలుసా తెలీదా? మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదు ఏముంది? మీ చేతిలోనే ఉండే ప్రపంచం, మీకు తెలియని ఎవరాలా? పాల వ్యాన్ తెలుసా తెలీదా? ఎక్కడ ఆగుతుంది పాల వ్యాను? ఎక్కడ పాల క్యాన్లు ఉంటే దర్జాగా ఇంకా కావాలంటే చూడండి, పాల వ్యాన్కి తెల్ల పెయింట్ వేసి ఉంటారు. దర్జాగా వచ్చి పాల క్యాన్లు ఉన్న దగ్గర ఆగుతుంది, పాల క్యాన్లు దింపుతుంది, పాల క్యాన్లు వేసుకుంటుంది, రాజులాగి వెళ్తుంది. పాల వ్యాన్ వెళ్తుంటే వెనకాల ఎవడన్నా వెళ్ళాలంటే ఎవడు చెప్పండి, విసుక్కోడు, అసహించుకోడు, గౌరవిస్తారు. ఇంకా పాల వ్యాన్ వెళ్తుంటే, అదే చెత్త లారీ వెళ్తుంటే మరి అదే నేను చెప్పింది. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున మరి ఎందుకు నిలుస్తున్నా? ఈ సువార్తకు అంత అన్నం తినిందంటే ఇంటింటికి సువార్త చెప్పేసి వస్తుంది. అబ్బా అంత తినిందంటే ఇంక అరగదు. ఇంటింటికి వెళ్ళి అబ్బా ఆకాశవాణి విజయవాడ కేంద్ర వార్త చదివేసి వస్తుంది. ఇంటింటికి వెళ్ళి నోరు తెరిస్తే కంపు. ఏం కంపు?
ఆ? లోకపు వార్తల కంపు. మరి కుటుంబాలు ఆరిపోవంటే ఎందుకు ఆరిపోవు? శాపం కదా అది. శాపంగా ఒకడింటి దీపాన్ని ఆర్పడానికి పూనుకుంటే శాపం కదా. ఒకడు బ్రతుకుని నడివీధిలో నగుబాట్లు చేయడం శాపం కాదా? అరే, ముద్దు పెట్టి అప్పగించాలని వచ్చిన ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు అన్నాడు, చెలికాడా దుర్మార్గుడా అనలా. రే, నీ బతుకంతా నాకు తెలుసురా, నేను రాత్రి నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళి బేరాలు మాట్లాడుకొచ్చావో చెప్పనా అన్నాడండి. ఎందుకు అనలేదంటే, అలా అంటే వీళ్ళంతా అతన్ని చిన్న చూపు చూస్తారేమో, నలుగురిలో అతన్ని అతన్నట్లాగా మనం నగ్గుబాట్లు చేయకూడదు, నలుగురిలో అతన్నట్లాగా మనం నిందించకూడదు. ప్రభువుకు తెలుసు, అన్నీ తెలుసు. అంత క్రూరంగా ప్రవర్తిస్తున్న వాడు వచ్చి బల్లలో, ప్రభు బల్లలో కూర్చుంటే కూడా రొట్టె వించి రొట్టె తుంచి అతనికి పెట్టి, ఈ భోజన పంక్తిలో పాలు పొందిన వాడు ఒకడు నన్ను పట్టిస్తాడు అన్నాడే కానీ ఆ ఒక్కడు ఎవడో చెప్పలేదండి. మనం గనకైతే ఉతికి సోపేసి జాడిచ్చి మిద్ది మీదకి తీసుకుని వెళ్ళి ఆరేసిండేవాళ్ళవి. మన బుద్ధిది. కానీ యేసయ్య అలా చేయలేదండి, చేయలేదు. ఎందుకంటే శ్రేష్టమైన ఆహారం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానయ్యా. ఆ వాక్యం నన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది. ఆ వాక్యం నీతి మార్గంలో నన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం నన్ను సమస్యలనివ్వకుండా చేస్తుంది. ఆ వాక్యం నా పాదాలకు దీపమై నేను నడిచే మార్గంలో ఏ గోతులో నా పాదాలు పడకుండా నన్ను కాపాడుకుంటూ తీసుకుని పెడుతుంది వాక్యం అనే ఆహారం. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ గుండెల్లో ఏమి నింపుకొని ఉన్నారు? వాక్యం అనే శ్రేష్టమైన ఆహారం ఉన్న వ్యక్తి యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వాక్యంలో ఈ ఆషేరును గురించి వ్రాయబడింది. చూడండి, ఆషేరును గురించి ఎట్లా నేను యా 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 ఇప్పుడు అతని దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఉంటే అతని ఆశీర్వాదం, అతని బ్రతుకు ఎలా ఉందో చెప్తాను చూడండి. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా అధికంగా ఆశీర్వదించబడిను. ఎందుకని? శ్రేష్టమైన ఆహారం. అతను ఆశీర్వదించబడుతున్నాడు. అతను చూసి మనం గుద్దుకుంటే ప్రయోజనం ఏంటి? అమ్మా, నిన్న స్థలం కొన్నాడంట, మన పొలం కొన్నాడంట, ఈరోజు కారు కొన్నాడుగా, కొంటాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ఎట్లా ఆశీర్వదించాడు? తన సహోదరులందరికంటే అధికంగా. వాళ్ళకేమో తినడానికి తిండి లేదు, తినడానికి ఆధారాలు లేవు. ఇతనికేమో అన్ని సమృద్ధి. ఎందుకంటే శ్రేష్టమైన ఆహారం గలవాడు. వింటున్నారా? ఒక ఇంటికి అన్న ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట ఏసన్న గారు. ఆమె లిస్టు చెప్పిందంట, అన్న బతకనకంటే చచ్చిపోవడం మేలు అనుకుంటున్నాను, నాకేమో ఆయుసం, మా ఆయనకేమో ఉపసం, కుక్కలకేమో నీరసం, ఇలుకలకేమో ఇక మనలు చెప్తారు కదా లిస్టు, కాయగూరల లిస్టు చెప్తారు కదా. అమ్మాయికి ఏమో పెళ్ళి కావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, నాకేమో మిద్ది కావాలి, నాకేమో అద్దె కావాలి. ఇంక మనకు చెప్పేది తెలుసు కదా. ఆమె బాధలని చెప్తే అన్న కూడా ఇని ప్రార్థన చేద్దామని నిలబడి, ఎందుకో ప్రేరేపణ వచ్చి, అమ్మా బైబుల్ తీసుకో, ఒక వాక్యం చదివి ప్రార్థన చేస్తాను అన్నాడంట. సరే బైబుల్ చేస్తానని నీళ్ళిందే కానీ రాలేదంటండి. ఎందుకంటే దొరికితేగా. నిలబడి అన్నామా, అన్న వస్తున్నానన్నా, అబ్బా నా తల్లి నా చెల్లెల రామ్మ కదా, రాలా, దొరకపోగా బయటకు వచ్చి అంటదంట, ఓరే సామెలా, ఓరే ఎక్కడున్నావా? ఎవడాడు? సామెలు గడు మనవడు. వాడు వచ్చాడంట, తారు డబ్బాగాడు, నల్లగా కర్రుడు, సొక్కా కూడా లేదంటాడికి. ఏంటి నాయనవా, ఏంటా? రే బైబిల్ కనిపించేట్లా తీసుకురాపురా, పాస్టర్ గారు వచ్చాడు చదవాలంటే తీసుకురాపంటే వాడు అంటాడట, కిస్మిస్కి చర్చకు తీసుకెళ్ళావు, ఎక్కడ పెట్టావా?
ఇప్పుడు తీసుకెళ్ళిందంట కిస్మిస్ కిస్మిస్ కిస్మిస్. ఓ నా కిస్మిసో, నా కిస్మిస్. కిస్మిస్కి చర్చికి తీసుకెళ్ళగా ఎక్కడ పడ్డా అటన బాక అయ్యగారు నువ్వు వింటాను, నువ్వు తప్ప ఎత్తుకుపో. వాడు తక్కువ తారు డబ్బాగాడు. వాడు వెళ్ళి 10 నిమిషాలకి ఎక్కడో, ఓ నాయన ఇదిగో బైబిలా, ఇదిగో ఇక్కడ ఉందా, తెచ్చాడు అనుకో. ఈకి అబ్బా దేవా దొరికింది అనుకుందేమో అన్నప్పటికే నిలబడి అలసిపోయాడు ఏసన్న గారు. ఇక బైబిల్ తెస్తే ఇక బైబిల్ జిప్ ఓపెన్ చేసిందంట. కర్ర బైబిల్ ఓపెన్ చేస్తే విచిత్ర సంగతి చెప్పనా, ఆ బైబిల్ ఓపెన్ చేయగానే బైబిల్లో నుంచి తల దూకుని దువ్విన పటామని కింద పడిందంట. తల దూకుని దువ్విన బైబిల్లోంచి కింద పడిందంట. పడింది అనుకో కాలుతోట అని చదవకూడదు, లే హృదయం నిండింది కదా, పెదాలు మాట్లాడతాయి. ఎప్పుడైతే బైబిల్లోంచి దువ్విన కింద పడిందో ఆమె తడుముకోకుండా అనిందంట, అయ్యి బాబా ఏసారు గారంటే ఈ దువ్విన కనబడి 9 నెలలు అయిందండి బాబా అనిందంట. అంటే నా బంగారు తల్లి బైబిల్ ఓపెన్ చేసి 8 నెలలు అయ్యా. మరి బైబిల్ ఓపెన్ చేసే 9 నెలలు అయితే ప్రార్థన చేసే 8 సంవత్సరాలు. మరి ఈ కొంప కంపుగాకేమవుతుంది మీరు చెప్పండి. నాకేమో ఆయుసం, మా ఆయనకేమో ఉబ్బసం, మా కుక్కలకేమో నీరసం, ఎందుకు రావు మరి? అసలు వాక్యానికే నీ ఇంట్లో తావు లేకపోతే, శ్రేష్టమైన ఆహారానికే నీలో ఆసక్తి లేకపోతే, శ్రేష్టమైన ఆహారానికే నీ కుటుంబంలో స్థావరం లేకపోతే వెలుగెలా కలుగుతుంది? వెలుగెలా కలుగుతుందండి? జీవం ఎలా వస్తుందండి? సమృద్ధి ఎలా కలుగుతుందండి? నీ కష్టార్జితం ఎలా ఫలిస్తుందండి? నలుగురిలో నువ్వు ఘనంగా ఎట్లా ఉంటావండి? మరి అదే కదా ఆషేరు తన సహోదరులందరికంటే ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? అతని దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉన్నది. ఏది చేస్తే అతనికి ఆశీర్వాదం, ఎక్కడికి వెళితే అతనికి దీవెనకరం, ఎక్కడ నిలిస్తే 100 ఫలం కలుగుతుంది అని ప్రకటించే, నడిపించే, బోధించే శక్తి కలిగిన వాక్యం అతని గుండెల్లో ఉంది. అతడు ఎక్కడ నిలిస్తే అక్కడ ఎండిన ఎడారి ఫలిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ నిలిస్తే ఎడారిలో సెలయేర్లు పొంగుతాయి. ఆ వాక్యము యొక్క శక్తి అది. తన సహోదరులందరికంటే అధికంగా ఆశీర్వదించబడ్డాడట. ఈరోజున ఆశీర్వాదం కావాలనుకునే నీవు ఏం కోరుకోవాలి? శ్రేష్టమైన ఆహారం. ఏదో ఆదివారం వెళ్ళి 4 మాటలు వినేసి వస్తున్నది కాదు. ఉన్నతమైన ఉపదేశం ఎక్కడ ప్రకటించబడుతుంది? ఉన్నతమైన ఉపదేశం కలిగిన సత్తువ కలిగిన భూమి ఎక్కడుంది? జీవము కలిగిన దేవుని మాటలు నన్ను హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, నన్ను కడిగి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దగలిగిన ఉన్నతమైన ఉపదేశం ఎక్కడో? ఆ శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వెప్పుడు పైవాడిగానే ఉంటావు, నువ్వెప్పుడు తలగానే ఉంటావు, నీవు ఎప్పుడు అప్పిచ్చువాణ్ణిగానే ఉంటావు. 2వ వాక్యం, తన సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షం పొందినవాడట. అదే ఉంది అక్కడ. తన సహోదరుల కంటే కటాక్షం అంటే అతన్ని చూస్తే అందరికీ కటాక్షం కలుగుతుందట. అతనికి దేవుని కటాక్షం అధికంగా కలుగుతుందంట. నా వైపు చూడండి, నేను చెప్పే మాటలేనండి. మనం చూస్తే కొంతమందికి పెట్టబుద్ధి అవట్లే. మనం చూస్తే దేవుడికి పెట్టబుద్ధి అవట్లే. పెద్ద సామి చెప్తారు కదండి, కొందరికేమో పెట్టబుద్ధి ఉంటుందంట, కొందరికేమో కొట్టబుద్ధి ఉంటుందంట. మనము కడుపు కొట్టుకొని, నోరు గుట్టుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నాయన ఏమయ్యా నన్ను చూడవా, నాయన నన్ను చూడవా అంటే ఆయన చూడట్లే. ఏం ప్రభువా మా పక్కింటోళ్ళు స్థలం కొన్నారు, ఈ పక్కింటోళ్ళు పొలం కొన్నారు, వెనకింటోళ్ళు మిద్ది కట్టారు, నేనేమో ఇట్లా అడిగిపోతున్నా, చచ్చిపోతున్నా, నన్ను చూడవా ప్రభువా? చూడట్లే. ఎందుకని? నీ మీద కటాక్షం కలగట్లే, ఆయనకి దయ కలగట్లే. హలో, ఇప్పుడు
యోసేపు యోసేపుని చూస్తే ఆ చెరసాల అధికారికి ఏం కలిగిందంట? ఆ యోసేపు మీద కటాక్షం కలిగింది. లోకల్ కాదు, నాన్ లోకల్ యోసేపు, స్థానికుడు కాదు, ఒక బానిసగా వచ్చాడు యోసేపు. మరి ఈ బానిస మీద ఆయనకి కటాక్షం ఎలా కలిగింది? ఈరోజు మనల్ని చూస్తే దేవునికి, మనల్ని చూస్తే అధికారికి ఆ కటాక్షం ఎందుకు కలగట్లా? మరి ఆషేరుకి తన సహోదరులందరికంటే అధికమైన కటాక్షం ఎలా కలిగింది? అదే మరి మన ప్రార్థన ఎందుకు ఫలించట్లే? కన్నీళ్లు కారుస్తున్నాం, గగ్గోలు పెడుతున్నాం, ఏడుస్తున్నాం. 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు లెక్క రాసుకుంటున్నాం. కన్నీళ్లు తొడవబడట్లే, ఆకలి తీర్చబడట్లే, కంటికి నిద్ర ఉన్నట్లే, నోటికి తిన్నట్లే, ఇంట్లో జనం ఉన్నట్లే, ఆరోగ్యం ఉన్నట్లే, పడుకున్న నిద్ర పట్టట్లే, తిన్న వంట పట్టట్లే, గుండు గుప్పిట్లు పెట్టుకుని గడగడ వణికిపోతున్నాం. ఏ రోజు ముగిస్తాము ఈ యాత్ర? ఆ నిద్రణాలని వేళ మీద లెక్క పెట్టుకుంటున్నాం. కారణం ఏంటి? దేవుడికి మనం చేసే ప్రార్థన వినబడుతుంది. దేవుడికి మనం కడుపు కట్టుకొని చేసే ప్రార్థన కనబడుతుంది. మరి ఎందుకు జరగట్లే? నీ మీద కనికరం కలగట్లే. ఎందుకు కలగట్లే? నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం లేదు. దట్స్ ఆల్. నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం లేదు. ఆశీర్వత శ్రేష్టమైన ఆహారం ఉంది కనుక అధికమైన కటాక్షం. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తా, చెప్పనవుద్దా? మా ప్రార్థన మందిరానికి కూర్చొని ఉన్నాను నేను. ఒక తల్లి వచ్చింది. నాయన, మీరు చర్చికి వచ్చే వాళ్ళకి ఇట్లాగే చెప్తున్నారు మీరు అని స్టార్ట్ చేసింది. ఏమ్మా అన్న, ఓ అమ్మ ఇంత ఏడిపేడ్చింది. ఆఖరికి ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాయన, 3 పిల్లలు నాకు, ఒక కూతురునేమో బెంగళూరులో ఇచ్చా, 2 కొడుకులేమో ఇక్కడే ఉన్నారు. మీ చర్చికే వస్తారు వాళ్ళు, మీ చర్చికే వచ్చేది. నాకు అప్పుడు ఎడంకన్నా అదిరింది. ఈ ముసలిది ఏదో నాకు టోపీ ఇవ్వబోతుందిరా బాబు అనుకున్నాను. మీ చర్చికే వస్తారు రా 2 కొడుకులు. ఏమ్మా అన్న, ఏంటి ఏమంటావేంటి? కానీ పెంచి పెద్ద చేసి చదివిచ్చానే, మరి 2 కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మిత్తులు కట్టుకున్నారు, కారులో తిరుగుతున్నారు, మీ చర్చికే వస్తారు వాళ్ళు మళ్ళీ. తల్లిగా నాకు ఇంత ముద్ద పెట్టలేరా నాయన, ఇంత ముద్ద పెట్టలేరా? ఇదేనా నువ్వు చెప్పే బైబిలు? నన్ను ఇప్పుడు నేను అదే మాట తిరగ తిప్పించి, తల్లికి అంత ముద్దు పెట్టలేనంతగా పెంచేవే, అదే నీ పెంపకం అంటే, ఆ పెంపకం అన్నాను అనుకో, అప్పుడేమంటది? నాకు తెలియక అడుగుతున్నానులే. 25-30 ఏళ్ళు నువ్వు పెంచావుగా, తల్లికి అంత ముద్దు పెట్టలేకుండానే పెంచావా? నీ పెంపకం తప్పు అంటావా, నా బైబిల్ తప్పు అంటావా? నేనంటే సరే అనలేను కదా. తల్లి లాంటిది 2 పిల్లలు మిద్దులు కట్టుకున్నారు, ఆస్తులు కూర్చుకున్నారు, సంపాదించుకున్నారు, ఏం తక్కువైంది చెప్పు? తల్లికి ఇంత పెట్టలేరా నాయన? నేను అన్నాను, ఏడవద్దు ముసలిదాన్న, ఏడవద్దు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, ఆదివారం వస్తారు నీ పిల్లలు, నేను మాట్లాడతా పో. మాట్లాడు, ఏం మాట్లాడతావు? మాట్లాడు, వెళ్తున్నాను నేను. అసలు సంగతి చెప్తాను ఏనండి. ఆదివారం వచ్చిందా, 2 కొడుకులు ఫ్యామిలీతో వచ్చారు. నేను వాకింగ్ చెప్పి అందరికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చారు. ప్రార్థన చేయించుకుని వస్తే నేను అన్నాను, బ్రదర్ మీ ఇద్దరు కూర్చోండి, మీ ఇద్దరు కూర్చోండి, నేను మరలా వస్తా మాట్లాడాలి మీతో అని అందరికి ప్రార్థన చేసి పంపించి వాళ్ళిద్దరు ఫ్యామిలీని పిలిపించి కూర్చోబెట్టి గట్టిగా గదిమే. ఏమా, దేవునికి అవమానం తెచ్చిపెట్టకూడదు, సంఘానికి అవమానం తేకూడదు, సేవకులకు మాకు అవమానం తేకూడదు. ఏం తక్కువ చేశాడు దేవుడు మీకు? మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, మిద్దులు కట్టుకున్నారు, అద్దెలకి ఇచ్చారు, కారులో తిరుగుతున్నారు. దేవుడు సమృద్ధి ఇచ్చాడు కదా, పిల్లల్ని మంచిగా చదివించుకో. తల్లికి అంత అన్నం పెట్టలేకపోవడం ఏంటా? ఏమన్నాయా అంటే మీరు నమ్మండి, ఆ 2 కొడుకులు బోర్లు ఏడుపుకెత్తుకున్నారండి. ఇదేం కర్మరా స్వామి, నేను ఆపోయా బాబు అంటే వాళ్ళు అన్నారడా, సేవకులు మా తండ్రి అన్న మీరు అటు అవ్వకుండా అన్నా చాలా బాధగా ఉంది. మరి మీ అమ్మగారు చేడుస్తుందా? మీ అమ్మగారు చేడుస్తుంది, దానికి ఏమంటారు మరి? చూసేవాడికి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అసలు సంగతి అప్పుడు చెప్పారు. అన్నా, తల్లిని గురించి మేము చెప్పుకోలేమన్నా, మీరు అడిగారు కనుక చెప్తున్నామన్నా, మీరు కూడా అటు మాట్లాడితే ఎట్లన్నా? దేవుడు మాకు ఏం తక్కువ చేశాడన్నా? సమృద్ధి ఇచ్చాడు, ఆమెను పోషించడం మాకు తక్కువ అన్నా. మాతో కలిసి ఉండమ్మా, మాతో కలిసిమెలిసి ఉండమ్మా,
నీకు ఒక గది కట్టించాం కదమ్మా, ఏసీ కూడా పెట్టించాం కదమ్మా, ఇక్కడ ఉండమ్మా అంటే ఉండదు. నేను ఏరుగా ఉంటా, నేను ఏరుగా ఉంటా, నేను ఏరుగా ఒక్కటే ఉంటుంది ఆ గదిలో, ఆ ఇంట్లో. అక్కడ సంగతి ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నా తల్లిని గురించి నేను చెప్పుకోలేను కానీ అన్న, అన్నం లేకపోయినా ఉంటుంది కానీ, నీళ్లు లేకపోయినా ఉంటుంది కానీ, రోజుకి 2 సినిమాలు చూడండి నిద్రపోదన్నా. మీరు నవ్వారు కానీ నాకు భలే బాధ అనిపించిందండి. వాళ్ళు చెప్పుకోలేక చెప్తున్నారు, రోజుకి 2 సినిమాలు చూడండి నిద్రపోదు. ఇదిగో నా కూతురు, ఈ పిల్ల ఆయన చూపించి చెప్తున్నాడు, ఇదిగో నా కూతురు నోరు తెరిచి అడిగేసింది, నాయనమ్మో ఏంటి ఆ సినిమా పిచ్చి నాయన. ఈ పిల్ల యవనస్తురాలు, ఆడపిల్ల. వాళ్ళ నాయనమ్మ అనిందంట, ఏం సినిమా పిచ్చి నానమ్మ, మాకు హాలిడేస్ వచ్చాయి కదా, మేము ఇంట్లో ఉన్నాం కదా, మాతో కలిసి ఉండొచ్చుగా నానమ్మ, ఏంటి ఒకటే సినిమాలు అని వెళ్తావు, రా నానమ్మ, కూర్చో నానమ్మ, మాతో ఉండు నానమ్మ అంటే ఉండదు. సినిమా చెప్పి ఇదిగో నా భార్యలు బతులాడారు, పిల్లలు బతులాడారు, మేము బతులాడాం, ఉండదన్నా. నాకు అప్పుడు అర్థమైంది, 9 మాసాలు మోసిన కన్న తల్లే కానీ ఆ కన్న తల్లి మీద బిడ్డలకి కటాక్షం ఎందుకు కలగట్లేదు? మీరేమో వాళ్ళు పట్టించుకోవట్లే, వీళ్ళు పట్టించుకోవట్లే, అసలు నన్ను కట్టుకున్నవాడు కూడా పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవట్లే? అసలు నిన్ను చూస్తానే కటాక్షం ఎందుకు కలగట్లే? ఎస్తేరుని చూస్తే రాజుకు కటాక్షం కలిగిందా లేదా? మరి ఆశ్చర్యకి కటాక్షం కలిగిందా లేదా? మరి మనకెందుకు కలగట్లే? మీరు ఆలోచించండి. అల్లాడిపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు, పేదరికులు, దరిద్రతలు చచ్చిపోతున్నారు. ప్రభువా అంటే ఏమో ఆయన ఆలకిస్తున్నాడు కానీ స్పందించట్లే. ఆయన కనికరం కలగట్లే, కటాక్షం కలగట్లే. శ్రేష్టమైన ఆహారం నీ దగ్గర లేదు. నీటి కాలవలో ఎవరైనా నాటబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. అతడు చేయునదంతయు ఎవరు అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు? కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు, అది శ్రేష్టమైన ఆహారం. ఈ దివారాత్రులు దానిని ధ్యానించువాడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉండి అతడు చేయున్నదంతయు కూడా సఫలమవుతుందంట. ఎందుకని? యోసేపు చేతిలో ఉన్న కార్యాలన్నీ సఫలమయ్యాయట. ఎందుకని? యెహోవా కటాక్షం అతనికి కలిగింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఆ దేవుని కటాక్షం నీకు కలగాలంటే శ్రేష్టమైన ఆహారం నీ దగ్గర ఉండాలి. ఎట్ లాస్ట్ వన్, చివరిగా అతని పాదములు, చెప్పండి, చదవండి. అతని పాదములు తైలముతో ముంచుకొనును. అంటే ఆయన పాదాలంట తైలముతో తడపబడ్డాయంట. తైలం అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ఆషేరు తన పాదములు తైలముతో తడపబడ్డాయంట. అంటే అతని నడవడి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడింది. తనకిష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోడు, తను చేయాలనుకుంది చేసేయడు. పరిశుద్ధాత్ముడు అతన్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు అతడు గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు. ఎక్కడ నిలవాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏది క్షేమం, ఏది క్షామం, ఏది లోకం, ఏది పరలోకం, ఏది మరణం, ఏది జీవం, ఏది ఇరుకు, ఏది విశాలత, ఏది నాది, ఏది నాది కాదు. పరిశుద్ధాత్ముడు అతన్ని నడిపిస్తాడు. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపించాలి. ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉండి నిన్ను సిద్ధపరచాలి. ఎక్కడికి? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన దిగి వస్తాడంట. స్తోత్రం. ఆ ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన దిగి వస్తే ఆయనను ఎదుర్కొనుటకు కావలసిన అలంకరణ పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. అర్థమవుతుందా? నీలో ఉండి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు.
ఆయన బోధించి నిన్ను సరిచేసి సరిదిద్ది కడిగి ఓ పవిత్రమైన వధువుగా పెళ్ళి భార్యగా పెళ్ళి కుమార్తెగా నిన్ను అలంకరిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ రాత్రి మీ పాదాలు పరిశుద్ధాత్మకు అప్పగింపబడ్డాయా, లోకానికి అప్పగింపబడ్డాయా? ఆలోచించుకోవాలండి. ఏదో వచ్చి కూర్చొని కాసేపు అలాగ నన్ను చూసి వెళ్ళిపోవడానికి కాదు. ఆలోచించండి. మీ పాదాలు పరిశుద్ధాత్మకు అప్పగింపబడ్డాయా, లోకానికి అప్పగింపబడ్డాయా? లోకం ఎలా నడిస్తే అలా నడుస్తున్నావా, లోకానికి ఎదురీత నడుస్తున్నావా? మీరు ఆలోచించుకోండి. రేపటి రోజు యేసయ్యతో నువ్వు వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే లోకానికి విరోధమైన, లోకానికి వ్యతిరేకమైన ఆ మార్గమైన సంతోషంతో నువ్వు పరిశుద్ధాత్మని చేతిని పట్టుకుని నడక ప్రారంభిస్తే ఆయన నిన్ను క్రీస్తు మహిమ కలిగిన ఆగమనమునకై సిద్ధపరుస్తాడు. కన్ను రెప్పపాటులో నువ్వు రూపాంతరము చెందుతువుగాక. హల్లెలూయా. దేవునితో నడవడం, నేను 2 మాటలు చెప్తున్నాను. దేవునితో నడవడం అంటే లోకముతో పోరాటం. నోట్ ఇట్. దేవునితో నడవడం అంటే లోకం మనకు సన్మానం చేయదండి, లోకం మనకు శాలువాలు కప్పదండి, లోకం మనకు వేదికలు వేయదండి, లోకం మనల్ని పొగడదండి. దేవునితో నడుస్తున్నావా, లోకంతో నీకు పోరాటమే. అంతే. నాకు శోధనలు వస్తాయి, నాకు నిందలు వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి లోకంలో ఏమొస్తాయి? హింసలే, శ్రమలే. తాగుడు మానేసావని చెప్పి నిన్ను ఎవ్వరు పొగడరు కొట్టరు. పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుని సన్నిధిలో ఎదగుతున్నావని నీకు ఎవరు చేయూతని ఎవరు తెల్లబట్టలు కట్టుకుని బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అందరు నిన్ను చూసి కనుసైగలాగానే వేస్తారు, నిందలేస్తారు. నువ్వు దేవునితో నడిచిన వాడివే అయితే. అర్థమవుతుందా? పోరాటమే. ఈ పోరాటాలలో నీవు పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంటే ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఆమేన్. లోకమంతా అలాగ వెళుతుంటుంది. నా వైపు చూడండి. లోకమంతా అలాగే వెళ్తుంటుంది. నీ చేతిని పట్టుకున్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఇట్లా తీసుకెళ్తాడు విరోధంగా. అక్కడెళ్ళే వాళ్ళందరూ నిన్ను చూసేమంటారు, ఓ అబ్బో అంతే చేయబట్టి నిన్ను. ఎందుకంటే లోకం వెళ్ళే దారిలో యేసయ్య నీకు కనిపించడు, లోకం వెళ్ళే మార్గంలో యేసయ్య నీకు ప్రత్యక్షం కాడు. లోకానికి భిన్నంగా నువ్వు నడిస్తేనే. నీ వైపేనే చూడక నీకోసమే సావైనా బ్రతుకైనా నీకోసమే. చేతులెత్తుతారా? నోరు తెరిచి చెప్తారా? సావైనా బ్రతుకైనా. ఇంకొంచెం గట్టిగా, సావైనా నీ చావైనా నాకున్నదే నీ ఒక్కడివి. నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే. నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యో. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
నీకోసమే నీకోసమే నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా త్రోసివేయబడితిని తృణీకరింపబడితిని ఆదరణే లేని అనాథనైతిని త్రోసివేయబడితిని తృణీకరింపబడితిని ఆదరణే లేని అనాథనైతిని నన్ను ప్రేమింపగా దరికెవ్వరు రాక గాఢంధకారము నన్ను కమ్ముకొనగా నన్ను చేరదీసి కన్నీరు తుడిచి నీ చాటున నాకు ఆశ్రయమిచ్చితివి నన్ను చేరదీసి కన్నీరు తుడిచి నీ చాటున నాకు ఆశ్రయమిచ్చి నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా చెప్దామా చేతుల పైకి చెప్దాం యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా